వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ ఫ్రమ్ అమ్మ ముద్ద మిలెట్స్ హోటల్. హాయ్, ఏంటంటే ఇది మా చెల్లి, మా పిన్ని వాళ్ళు అనేది మా ఊరికి వచ్చారనమాట. ఈరోజు మా ఇల్లుని మా ఊరిని మొత్తం మీకు చూపిస్తా రండి. మా ఫ్యామిలీ ఇల్లు ఈరోజు మేము ఉప్పలమ్మ పెట్టుకుంటున్నాం అనమాట, అందుకే కొంచెం మా ఫ్యామిలీ నంబర్స్ మీకు పరిచయం చేస్తాం. మా మామయ్య నెత్తి దూకుంటుంది చూడండి, మా అత్తయ్య నెత్తి దూకుంటుంది చూడండి, మా అత్తయ్య. ఓకే, మా నాన్నమ్మ టీ తాగుతుంది. హాయ్ అని మా మామయ్య, మా పెద్ద మమ్మీ, వీళ్ళ అంటే మా పిన్ని వాళ్ళ అక్క అన్నమాట. వీడు మా తమ్ముడు, వీడే మా మమ్మీ. మా మమ్మీ ఈరోజు మేము ఉప్పలమ్మ పెట్టుకున్నాం. ఇది మా ఇల్లే అన్నమాట, ఇది మా మమ్మీ. ఇంకా బయట మా పెద్ద నాన్న మా డాడీ ఉన్నారు. సో మా అమ్మమ్మ. మా చిన్న డాడీ హాయ్ చెప్పండి. మా పెద్ద డాడీ మా ఇంటి పక్కనే చాలా పొలాలు ఉంటాయి. లెట్ us see view. ఇదైతే మంచి స్విమ్మింగ్ పూల్ అన్నమాట. మేమైతే స్విమ్మింగ్ పూల్ లోనే ఇల్లు కట్టుకున్నాం. అయితే పొలాలు. ఇది మా మామిడికాయ చెట్టు, ఇది మ్యాంగో ట్రీ. ఇదైతే మా మామిడికాయ చెట్లు. ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు రకాల మామిడికాయ చెట్లు అనమాట. 2 types of mango trees. ఇదైతే పచ్చడి పెట్టుకుంటాం ఎక్కువ, పండితే బాగుంటాయి. రసాలు కాయలు అంటారు, ఇవి కూడా బాగుంటాయి పండితే. పైకి పోదాం, వ్యూ బాగుంటది. ఇది మా కట్టెలు పోయి ఈరోజు వంటలు చేసినాం, ఇంకా మంట కూడా ఆర్పలేదు అనమాట. ఉడకాయలు ఇప్పుడే కాస్తున్నాయి, చూడండి. ఇక చూడండి, మ్యాంగోస్ ఇప్పుడే కాస్తున్నాయి. లైట్ 10 days ఉగాది వరకు మనం మంచిగా ఉగాది పచ్చడి చేసుకోవచ్చు. రండి. ఇది మా మ్యాంగో ట్రీ. ఇది చూపించే కిందే చూపి. ఇది మా మామిడికాయ చెట్టు అనమాట. చూడండి, ఇది ఒక పెట్టి ఒక 5 years దాకా అవుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. కాయలు కూడా బాగా కాస్తాయి దీనికైతే. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ మంచి ఎంజాయ్ చేస్తాం. ఫెస్టివల్స్కి కంపల్సరీ వస్తాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక కొండ ఉంటుంది, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అక్కడైతే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అది చాలా పురాతన కాలంది, అదైతే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మీకు ఒక సన్ రైజ్ లెక్క చూపిస్తా. అక్కడ వ్యూ చూడండి, మస్తు ఉంది. తింటాం, సూపర్ ఉంటాయి తెలుసా. ఎట్లుంటాయి తెలుసా, ఆహా అద్భుతం లెక్కనే ఉంటాయి. మీకు ఇంకా పొలాలు చూపిస్తా, లైట్ సి అబ్బా అన్నమాట. వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే, ఇక్కడ ప్రతి వీకెండ్ కానీ లేదా ఇయర్కి ఒక 3-4 times ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ప్రతిసారి పక్కా వస్తాం అన్నమాట ఇక్కడికి. విలేజ్లో ఉన్న ప్రశాంతత ఎక్కడ ఉండదు. నైట్ అయితే మెయిన్లీ మేము డాబా మీదే ప్రిఫర్ చేస్తాం పడుకోవడానికి. నైట్ అయితే సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది నైట్ పడుకోవడానికి. కబుర్లు చెప్పుకొని పండుకుంటాం, మంచిగా స్లీప్ వేస్తాం. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇక్కడ. ఈ చల్ల గాలికి వాతావరణం ఆహా అద్భుతం. వ్యూ అయితే చాలా మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. ప్రశాంతత అయితే సూపర్ ఉంటుంది. ఈ డాబా పైకి వచ్చి వ్యూ చూసుకుంటే టీ తాగితే ఉంటుంది కదా, ఆహా అద్భుతం. గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఫుల్ ప్రశాంతత ఉంటుంది. ముంజకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడే, చూపిస్తా, చూద్దాం పదండి.
చెప్తాను ఇంకా పిందలే ఉన్నాయి. కనిపిస్తుందా? ఇక్కడ మ్యాంగో ట్రీ ఉంది, గోవా ట్రీ ఉంది. అక్కడ మేము చూస్తే మీకు కనపడలేదు ఎందుకంటే ట్రీస్ కొమ్మలు ఉన్నాయి కాబట్టి. ముంజకాయ చెట్టు కూడా ఉంది, అక్కడ నుంచి కళ్ళు వస్తుంది, మీకు అంత కనపడట్లేదు. ఇగో ఇటు సైడ్ కూడా మామిడికాయ చెట్టు ఉంది. మీకు మేము నెక్స్ట్ మంత్ వస్తాం, అప్పటి వరకు పండులు అయితే మేము తీసుకెళ్తాం. అది చూడండి ఎంత పెద్ద పెద్ద మామిడికాయల చెట్లు. ఒక మ్యాంగో, ఒక లడ్డు మ్యాంగో చూడండి. మీకు ఒకటి పెద్ద మ్యాంగో చూపిస్తారు కానీ అది పచ్చిగానే ఉంది. ఇదే చిన్న పిందెలే ఉన్నాయి కదా మా దగ్గర ఉన్నాయి, అన్నిటికంటే ఇదే కొంచెం లార్జెస్ట్ అని దానికి అనిపిస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. విలేజ్ వ్యూ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి, అక్కడ బనానా ట్రీ ఉంది, మీకు కనిపిస్తుందా? విలేజ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అటు సైడ్ ఇంకా కార్న్ ట్రీ ఉంది. అది అరటికాయ చెట్టు, అక్కడ మాకు ప్లేస్ ఉందన్నమాట. అక్కడైతే ప్రొమోగ్రానేట్ చెట్టు, అరటికాయ చెట్లు, ఇంకా వెజిటేబుల్ చెట్లు, తోటకూర, మరి కర్రీ లీవ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ప్లేస్ అయితే సరిగ్గా అనిపించట్లేదు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు మీకు మంచిగా క్లారిటీగా చూపిస్తాం. అక్కడ కూడా వ్యూ బాగుంటుంది, అది మొత్తం ఇంకా పొలాలే ఉంటాయి, అది చిన్న కాలువ కూడా ఉంటుంది అక్కడ, మీకు మంచిగా అనిపిస్తుంది అక్కడ వ్యూ అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. గైస్ మా పెద్ద మమ్మీ అయితే మామిడికాయలు చూడండి ఎట్లా తెంపుతుందో, అన్ని తస్కరిస్తుంది, మా చెట్టి అన్ని తస్కరిస్తుంది చూడండి. చూడండి ఎన్ని తెంపిందో. నేను కూడా రెండు తెంపుకొని తింటున్నా ఫ్రెండ్స్. చిన్న కాయలైనా తీయ ఉన్నాయి కానీ వేరే వాళ్ళు పుల్ల ఉన్నాయంట, కానీ మా చెట్టు అయితే తీయ ఉంటాయి, ఫుల్ బాగున్నాయి. వా